చివరి కోరిక. శ్రీకృష్ణదేవరాయల వారి తల్లి మరణశయ్యపై ఉంది. అందరూ విచారవదనాలతో ఆమె మంచం చుట్టూ ఉన్నారు. రాజవైద్యులు ఆమెను బ్రతికించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఉన్నట్టుండి ఆమె కళ్ళు తెరిచింది. రాయలవారి కేసి చూసింది. రాయలవారు ఆమె దగ్గరకు వెళ్ళారు. హీనస్వరంతో ఆమె రాయలతో చెప్పిందేమిటో ఎవరికీ వినిపించలేదు. కానీ రాయలవారికి అస్పష్టంగా వినపడింది. భటుల కేసి చూసి వెంటనే వెళ్ళి ఎక్కడైనా మామిడి పళ్ళు దొరికితే వెంటనే తెమ్మన్నారు. భటులు పరిగెత్తారు. అది మామిడి పళ్ళు దొరికే సీజను కాదు. వెళ్ళిన భటులు ఇంకా రాలేదు. ఆ రోజు గడిచింది. రాయలవారి తల్లి మళ్ళీ స్పృహ కోల్పోయింది. ఇంతలో ఒక భటుడు ఒకే ఒక మామిడి పండు పట్టుకొచ్చాడు. కానీ అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచారు. అయ్యో, తన తల్లి కడసారి కోరిక తీర్చలేకపోయానే అని రాయలవారు తెగబాధ పడిపోసాగారు. తాతాచార్యులు వారు ఒక ఉపాయం చెప్పారు. మహారాజా, తమ తల్లి గారి కర్మ 12వ రోజున బ్రాహ్మణులకు ఒక్కో బంగారు మామిడి పండు దానం చెయ్యండి. అప్పుడు తమ తల్లిగారి ఆత్మ సంతోషిస్తుంది అని. ఈ సలహా రాయలవారికి నచ్చింది. వెంటనే మంత్రి తిమ్మరుసును పిలిచి 1000 బంగారు మామిడి పళ్ళు తయారు చేయించమని హుకుం జారీ చేశారు.